దైవజనులు మనందరి ఆధ్యాత్మిక తండ్రి ఓఫిరయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. క్లుప్తంగా కొన్ని మాటలు మనం వాక్యములో నుండి ధ్యానించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మహాకృప చేతనే మరొక్కసారి మీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం ఇచ్చారు. ప్రత్యేకంగా మరి కమలక్క గారిని బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసురాల్ని గడిచిన సంవత్సరాలన్నీ క్షేమముగా దాటజేసి తన జీవితములు అడుగడుగున మీ సన్నిధి తోడుంచి నీవు తనతో ఉన్నావని రుజువుపరుచుకున్న విధానమును బట్టి వందనాలు. నీ దాసురాలు చెప్పిన చక్కని సాక్ష్యమును బట్టి కూడా వందనాలు. మరి నాయన, చదువబడిన లేఖన భాగములో నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మా అందరికీ అత్యవసరమైన సందేశమును పంపించి మమ్మను బలపరచమని, ఈ సమయం మా అందరికి ఆశీర్వాదకరంగా మలచమని యేసునామముననే ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అన్నాడు. దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డవారు ఈ భూమి మీద కొందరు ఉన్నారు. వారు యాక్సిడెంటల్గా దేవుని దగ్గర రాలేదు. చక్కగా మనకు లేఖనం చెబుతా ఉంది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములోనే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు కలిసి ఉన్న లేఖన భాగములో మనం గమనించినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎవరైనా యేసయ్యను నమ్ముకున్నారు, రక్షణ పొందారు, ఆయన సన్నిధిలో ఉన్నారు అంటే వారిని జగత్తు పునాది వేయక ముందే దేవుడు ప్రేమ చేత తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ఏర్పరచుకున్నాడని ఇక్కడ చెబుతుంది. అది ఆయన దయా సంకల్పం అని కూడా మనం ఈ లేఖనంలో చూస్తున్నాం. తన దయా సంకల్పము చొప్పున కుమారులనుగా మనలను స్వీకరించడానికి ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అంటే తన కోసం ఏర్పరచుకున్నాడు, తన కోసము నిర్ణయించుకొని అని అక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతూ ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథములో మనము 43వ అధ్యాయం 21వ వచనములో గమనించినట్లయితే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదు. నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు అన్న. ఎఫెసీలో ఇందాక చూసాం మనం, తన కోసము మనలను ఏర్పరచుకున్నాడు అన్నాడు. నా నిమిత్తము నేను వారిని నిర్మించానని ఇక్కడ అంటున్నాడు. అదే యెషయా 43:7లో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని
నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. దేవుడు పుట్టించిన వారు అని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. నేనే వారిని పుట్టించాను. వారిని ఎందుకు పుట్టించాను? నా నిమిత్తము పుట్టించానన్నాడు. నా మహిమ నిమిత్తము వారిని పుట్టించాను అంటున్నాడు. జగత్తు పునాది వేయకముందే వారిని ఏర్పరచుకున్నాను, నా సంకల్పము చొప్పున ఏర్పరచుకున్నానన్నారు. వారే దేవుని గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడ్డవారు. ఒకడు రక్షణ పొందాలంటే ముందే దేవుని కృప ఉండాలి, దేవుని సంకల్పములు అతడు ఉండాలి. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే వస్తాడు, లేకపోతే ఎవరు రారు. యేసయ్య చెప్పాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న. సర్వలోకానికి సువార్త చెప్పాలి, సర్వ సృష్టికి సువార్త చెప్పమని. మరి అందరికీ సువార్త చెప్పబడుతుంది విరివిగా. ఒకప్పుడు రేడియోలో, ఆ తర్వాత టీవీలో, ఇప్పుడైతే సోషల్ మీడియా, ఫేస్బుక్, అసలు ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో అన్ని మాధ్యమాల ద్వారా సువార్త విరివిగా ప్రకటింపబడుతూ ఉన్నది. కానీ ఎంతమంది నమ్ముతున్నారు? అందరైతే నమ్మడం లేదు, ఇది మనకు తెలుసు. కొందరే స్వల్ప సంఖ్యాకులు నమ్ముతున్నారు. ఈ కొద్ది మంది ఎందుకు నమ్ముతున్నారంటే వీరిని దేవుడు జగత్తు పునాది వేయక ముందే ఏర్పరచుకున్నాడు, వారి కోసమే ఈ సువార్త. మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు సువార్త అంటే, రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు తీర్పు దినమున నాకెవరు సువార్త చెప్పలేదు ప్రభువా, నిన్ను గూర్చి నాకు చెప్తే నేను నమ్ముకునేవాణ్ణి అని దేవుని ఎదుట ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా అందరికీ సువార్త అయితే ప్రకటించాలని దేవుడు నిర్ణయించాడు, సంకల్పించాడు. సువార్త అందరికీ అందుతుంది, కానీ దేవుని సంకల్పములో ఉన్నవారే రక్షణ పొందుతూ ఉన్నారు. మన ఆధ్యాత్మిక తండ్రి ఓఫిరయ్య గారు దేవుని విశ్వచరిత్ర అనే గ్రంథంలో చక్కగా వివరించారు. దేవుడు ప్రణాళికలో దేవుడు పుట్టిస్తున్నోళ్ళు కొందరు ఉన్నారు, దేవుని ప్రమేయము లేకుండా దుష్టుడు పుట్టిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు మన విషయాలు చూస్తే, నేనే వారిని పుట్టించాను, నా మహిమ నిమిత్తం పుట్టించాను, వారిని తెప్పించండి, వారిని నా యొద్దకు తెప్పించండి అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే నేనే వారిని పుట్టించాను, వారిని ఏర్పరచుకున్నానంటే అర్థం ఏంటి? దేవుని ప్రణాళికలో లేకుండా పుట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. కనుక దేవుడు మనకు రక్షణనిచ్చాడంటే ఏదో యాక్సిడెంటల్గా జరగలేదు, ముందే ఏర్పరచుకున్నాడు. అయితే ఈ దేవుని సంకల్పములో మనం ఉన్నాం కాబట్టే దేవుని సన్నిధికి మనం రాగలిగాం, రక్షణ పొందగలిగాం. అది దేవుని కృప, మన ప్రయాస ఏమీ లేదు. మనకు తెలుసు, ఎఫెసీ పత్రికలో అంటాడు, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నాము. దేవుని కృప అది, దాని కొరకు మనం ఏం ప్రయాసపడలేదు. ఆయన కృపా సంకల్పములో మనల్ని ఏర్పరచుకొని దయ చూపాడు, కృప చూపాడు, కనుకనే రక్షణ పొందుతున్నాం. అంటే దేవుని సంకల్పములో ఉన్నాం కాబట్టి రక్షణ పొందాం. అయితే వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతుంది అన్నాడు. అయితే దేవుని సంకల్పములో మనం ఉన్నాం, ఈ విషయంలో అనుమానం లేదు.
కానీ అక్కడ ఇంకో కండిషన్ చెప్పాడు. మనం చదివిన మూల వాక్యంలోనికి మళ్ళీ వస్తే దేవుని ప్రేమించు వారికి అన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడు ప్రేమించువారు కాదు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కోసం తన రక్తాన్ని చిందించాడు, అందరి కొరకు ప్రాణం ధారబోసాడు. సువార్త అందరికీ చెప్పమన్నాడు. అందరికీ వర్షం సమానంగా కురుస్తుంది, అందరికీ అన్ని వసతులు సమానంగా ఇస్తున్నాడు. సువార్త అందరికీ చెప్పబడుతున్నది. అయితే సంకల్పములో ఉన్నోడే రక్షణ పొందుతున్నాడు. ఈ సంకల్పములో ఉన్నవాడు దేవుణ్ణి ప్రేమించకపోతే వాని జీవితములో సమస్తము అతని మేలు కొరకు జరగదు అన్నమాట. కనుక దేవుని సంకల్పములో ఉన్నాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తే మన బ్రతుకులో ప్రతీది కూడా, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా సరే అది మన మేలు కొరకే జరుగుతుంది. ఈ పాఠం మనం అర్థం చేసుకుంటే, ఇందాక అమ్మగారు చెప్పారు, కొందరు తన దగ్గరికి వచ్చినప్పుడు తాను వారిని కౌన్సిల్ చేసిన విధానం, దేవుని ప్లాన్లో దేవునికి తెలుసు, తెలిస్తే నువ్వు ఇట్లా దుఃఖపడవు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని సంకల్పములో నేనున్నాను, నా బ్రతుకులో ఏది జరిగినా నా మేలు కొరకే జరుగుతుందనే సత్యము మనం అర్థం చేసుకొని మన హృదయములో దాన్ని స్థిరపరుచుకుంటే, మనకి ఏ సమస్య వచ్చినా, మన బ్రతుకులో ఏం జరుగుతున్నా ఆ దేవుని చిత్తం నా మంచికే జరుగుతుంది, నా మేలుకే జరుగుతుందని మనం ముందుకు సాగగలుగుతాం. కనుక మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఐ లవ్ యూ గాడ్ అని జస్ట్ పెదాలతో చెప్పడమా? కాదు. యేసయ్య దానికి ఒక చక్కని మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో యేసు ప్రభుల వారు స్వయంగా చెప్పిన మాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడో ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన మనకేం చెప్పాడో దానికి లోబడడమే దేవుణ్ణి ప్రేమించడం. 21వ వచనములో కూడా అంటున్నాడు చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. దేవుడు ఇచ్చే ఆజ్ఞలను అంగీకరించాలి, వాటిని గైకొనాలి. గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. 23వ వచనంలో కూడా మనం గమనిస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. యేసును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను మనం గైకొంటాం. గైకొన్నప్పుడు ఏమవుతుందంటే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడట. అంతేకాదు, తండ్రి కుమారుడు యేసయ్య తండ్రి ఇద్దరు వచ్చి మనతోనే నివాసం చేస్తారట. ఆయనే వచ్చి మనతో నివాసం చేసినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతీది కూడా ఆయన ఉండగా, మన మేలుకు కాకపోతే ఇంకా దేని కొరకు జరుగుతుంది? కనుక దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఎంతగా ప్రేమించాలంటే అది మనం ఆజ్ఞలకు విధేయులం అవుట ద్వారానే రుజువుపరచుకోవాలి. ఊరికనే చెప్తే లాభం లేదు. అక్కడ ఇంకో మాట మనం చూద్దాం. 24లో అన్నాడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు,
నన్ను పంపిన తండ్రిదే. తండ్రి అయిన దేవుని మాట చెబుతున్నా నేనన్నా. అంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అన్నమాట. నా కుమారుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడో, ఆయన ఆజ్ఞలు గైకొంటాడో వాడే నిజమైన ప్రేమ గలవాడు. నేను కూడా వాడిని ప్రేమిస్తాను. నేను నా కుమారుడు ఇద్దరం వచ్చి వారితో నివాసం ఉంటామని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక దేవుణ్ణి సంకల్పములో ఉన్నాం కాబట్టి మనం రక్షణ పొందగలిగాం. అది దేవుని కృప. అయితే మనము దేవుణ్ణి ప్రేమించడం అనే పాయింట్ని బాగా అర్థం చేసుకొని దేవుడు చెప్పే ప్రతిదానికి మనకు అర్థమైనంత వరకు విధేయులం అవుతూ ముందుకు సాగితే ప్రతిదీ మన మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. ఆ మేలు ఏంటి అంటే అల్టిమేట్గా మనం చదువుకున్న మూలవాక్యం తర్వాతి వచనం 29వ వచనంలో, రోమా 8:29లో పౌలు భక్తుడు చెబుతున్న మాట చూసి మనం ముగించుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. దేవుడికి ఒక పర్పస్ ఉంది. తన కుమారుడు అంటే యేసయ్య మనందరిలో జ్యేష్ఠుడు కావాలి. అందరం దేవుని కుమారులమే. మనందరికంటే ఆయన పెద్దోడు, పెద్దన్నయ్య. మనకు అనేక కుమారులలో ఆయన జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ఎరిగాడో వారిని సారూప్యము, తన కుమారునితో సారూప్యం అంటే యేసుతో మనము సమరూపము గలవారము కావాలి. ఇది దేవుడు మనకు చేయాలనుకున్న అల్టిమేట్ మేలు. అల్టిమేట్గా ఆయన మనలో చెక్కాలనుకున్న లేదా మనకు చేయాలనుకున్న మేలు ఏంటంటే మనం అందరము కూడా యేసయ్య సారూప్యంలోనికి రావాలి. అంటే ఇదే మాట పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఎఫెసీ 4:11 మనం గమనిస్తే, మనమందరము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క జ్ఞాన విషయములో, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఇలాగునే మనమందరము యేసయ్య కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి. అంటే సమాన రూపం అంటే సంపూర్ణంగా ఆయన పోలికలోనికి మనం రావడం. ఆయన కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం గలవారం కావాలి. ఇదే ఆదికాండములో ఆదామును సాదృశ్యముగా తీసుకొని దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదు. ఆ నరుడు యేసయ్యకు సాదృశ్యం అని రోమాపత్రిక 5:14 చెబుతుంది. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. కనుక యేసయ్యకు ఆదాము సాదృశ్యం అయితే, ఆదాము భార్య హవ్వ మనకు సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. అయితే ఆ మొట్టమొదటి నరుడైన ఆదాముకు ఏం చేద్దాం అనుకున్న, సాటి అయిన సహాయమును అన్న. సాటి అంటే సమానమైన అని అర్థం. ఆదాము ఎంతో, హవ్వ కూడా అంతే, సమానం, ఈక్వల్. ఇప్పుడు కడపటి ఆదాం అని యేసయ్యకు బిరుదు ఉంది. ఆ కడపటి ఆదాం అనగా క్రీస్తుకు
మనమందరము సాటి అయిన సహాయము కావాలి. అంటే ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం సంతరించుకోవాలి. తన కుమారునితో మనము సారూప్యము గలవారం కావాలంటే తన జ్యేష్ఠ కుమారుడైన యేసయ్యకు సమానులుగా మనల్ని చేయాలని దేవుడు కోరుతున్నాడు. అది మేలు. దాని కొరకు మన బ్రతుకులో జరిగే ప్రతీది మన చదువులు, మనకు వచ్చే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పెళ్ళిళ్ళు, ఎవరు ముందు పోవాలి, భార్య ముందు పోవాలా, దేవుని సన్నిధికి భర్త పోవాలా, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం అవి మన జీవితంలో జరిగిస్తున్నాడు. అవి అట్లా జరగడము ద్వారా మనం ఇంకా యేసయ్య పోలికలోనికి చెక్కబడి యేసుతో సమరూపానికి మనం వస్తామన్నమాట. ముందు నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే ముందే ఆయన ఎరిగాడో, మనం ఆ మాట చూద్దాం ఒకసారి. 29 ఎవరిని ముందు ఎరిగాడంటే జగత్తు పునాది వేయక ముందే మనలను ఏర్పరచుకున్నాడు. అప్పుడే దేవుడికి తెలుసు మనం ఏమైతామో ఎలాగ ఉంటాము అనేది. ముందే ఎరిగాడు. తరువాత వీరిని తన కుమారునితో సమరూపము గలవారిగా చేయడానికి ముందే మనలను నిర్ణయించాడట. నిర్ణయం జరిగిపోయింది. తర్వాత అంటాడు 30లో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి పిలిచాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి రాగలిగాం. ఆయనే పిలిచాడు. తరువాత ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాడు. పిలిచి మనలను నీతిమంతులుగా చేశాడు. ఎట్లా చేశాడు? తన రక్తములో మన జన్మ కర్మము పాపములు కడిగి తన నీతిని మనకు ధరింపజేశాడు. ఇందాక అయ్యగారు రాసిన పాఠం మనం పాడాం, నీతిమంతులు తమాల వృక్షము వలె అని. ఆ పాటలో క్రీస్తునే తమ నీతిగా వారు ధరించుకుంటారు. క్రీస్తే మన నీతి. ఆయన మనలను నీతిమంతులుగా చేసి తానే మన నీతి అయి మనం ఆయనను ధరించుకున్నాం. బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుకున్నాం. గలతీ పత్రిక 3:27లో చెప్తాడు కదా, క్రీస్తును లోనికి బాప్తిస్మము పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నాం అంటే క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన జ్ఞానం, సర్వము మనకు ఆయనే మనకు నీతి అయి మనలను నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన మనలను తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అన్న. మనలను మహిమపరుస్తున్నాడు. ఎట్లా మహిమపరుస్తాడు? రేపు పునరుద్ధానములో మనందరికి మహిమ శరీరాలు ఇస్తాడు. అంతేకాదు, తన పెళ్లి భార్యగా తన ప్రక్కన విశ్వ పట్టమహిషిగా తనతో సమానంగా కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆ మహిమ మనకు ఇస్తున్నాడు. ఆ మహిమ పరచడానికి దేవుడు ఇవన్నీ జరిగిస్తున్నాడు. మనము దేవుని ప్లాన్లో ఉన్నాం. ఆయన కోసమే మనలను సృష్టించాడు. నేనే వారిని పుట్టించానన్నాడు. జగత్తు పునాది వేయక ముందే ఏర్పరచుకొని మనలను మహిమపరిచి తన ప్రక్కన నిత్యత్వం అంతా కూర్చుండబెట్టుకోబోయే ఆ ఉన్నతమైన మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. మరి ఆ స్థితికి మనం ఎదగాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. అట్లా నడుస్తూ మరి అనుభవములో మరి ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుతూ మరి ఇన్నేళ్ళు 81 అక్క 81st బర్త్డేనా అక్క, 81 సంవత్సరాలు మరి అక్కగారు క్షేమముగా నడిచారు. తన సాక్ష్యం మనం విన్నాం. గనుక ఇంకా దీర్ఘాయుషు కలిగి
అక్కగారు యేసు రాకడ వరకు ఇంకా ఆయుష్ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడు కోరుకున్న ఉన్నత మహిమలోనికి సాగిపోవాలి. మనమందరం కూడా ఆ యేసు పోలికలోనికి మలచబడాలి. దేవుని ప్లాన్లో మనం ఉన్నాం. దీని నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా ఉంది. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్తలో పరిసయ్యులు శాస్త్రులు కొందరు దేవుని సంకల్పాన్ని నిరాకరించారని లూకా 7వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అన్న. దేవుని సంకల్పాన్ని నిరాకరించి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనమైతే సంకల్పంలో ఉన్నాం. ఇందులో నుండి తొలగిపోకుండా మనం జాగ్రత్త పడాలని హెచ్చరిక మాటలు మరి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. మరి అక్కగారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి తన మహిమ కొరకు తన సాక్షిగా ఇంకా వాడుకోవాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.